మంటతోని మేము ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం రైతుల పక్షాన. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఇలా 1,00,000 క్యూసెక్ ఆఫ్ నీళ్లు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి పోతా ఉన్నాయి, సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. మీరు ఎందుకు ఎత్తుతలేరో జవాబు చెప్పండి. ఇలా కన్నపల్లి పంప్ హౌస్ నుంచి మీరు ఎత్తుతే అన్నారం బ్యారేజ్ నుంచి సుందిల్లా బ్యారేజు, సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి నందిమెడారంకి, నందిమెడారం నుంచి మిడ్ మానేర్కి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పికి, అక్కడి నుంచి కింది డైవర్షన్కి, ఇటు మా కరీంనగర్ నుంచి హుజరాబాద్ మీద నుంచి అటు కోదాడ్ వరకు ఆ మిడ్ మానేర్ జంక్షన్ కాబట్టి అక్కడి నుంచి ఇటు మెదక్ జిల్లాకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా ఇలా సముద్రంలో మీరు నీళ్లు ఎందుకు కలిపేస్తూ ఉన్నారు? తెలంగాణ రైతుల కడుపు ఎందుకు కొడుతున్నాడో ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న రైతాంగానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని నేను చెప్తా ఉన్నాను. ఇలా కేవలం నువ్వు మాట్లాడిన ఇన్ని రోజు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ఏవైతే అబద్ధాల ప్రచారం చేసినావో ఇలా రైతులకి తెలిసిపోతుందని ఇలా నువ్వు అది ఆన్ చేస్తలేవు. ఇలా రాజకీయాలు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు, రాజకీయాలు అవసరం లేదు. ఏమైనా రాజకీయాలు ఉంటే మళ్ళా ఎన్నికల కంటే 6 నెలల ముందు రాజకీయాలు చేసుకుందాం. కానీ వాళ్ళ రైతుల కడుపు మీద ఎందుకు కొడుతున్నావు అని మేము అడుగుతున్నాం. ఉత్తర తెలంగాణ రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, వాళ్ళ కడుపు మీద మీరు ఎందుకు కొడుతూ ఉన్నారు? ఇలా రైతులు చేసిన తప్పేంటిది? కేవలం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేసి నేను కుర్చీ మీద కూర్చోబెట్టడమేనా ఇలా రైతులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు, మీ బాధ అంతే ఏంది? ఇవాళ అక్కడ నీళ్ళు ఎత్తుతే ఆ నీళ్లు రైతులకి రేపు యూరియా బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది. యూరియా బస్తాలు ఇచ్చి పంట వండిన తర్వాత ఆ పంటకు కొనాల్సి వస్తుంది. ఆ పంట కొనుగోలుతో పాటు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా లొల్లేంది? నీళ్ళే ఇవ్వకపోతే అయిపోతుంది అని ఒక చిల్లర ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి గారు చేయడం చాలా 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 బాధాకరం. ఇలా రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే నీళ్లు ఎత్తాలని మా తెలంగాణలో ఉన్న రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్, అంటే ఇది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇలా కట్టింది కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి, కేసీఆర్ గారికి వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి, ఇలా రైతు ఆవేదన కేసీఆర్కి తెలుసు కాబట్టి, ఇలా కేసీఆర్ గారు దుక్కి దున్ని సాలేస్తాడు కాబట్టే ఇలా కాళేశ్వరం నీళ్ళు అనేటి ఎంత ముఖ్యమో కేసీఆర్ గారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు, మీరు భూదందాలు చేసుకుంటూ ల్యాండ్లు కొని అమ్ముతాడు కాబట్టి ఇలా మీకు ఆ రైతుల విలువ అర్థమైతలేదు అని నేను చెప్తా ఉన్నాను. ఇలా దయచేసి నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మేము మా పార్టీలో 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే, అన్నారం కానీ సుందిల్లా కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం కొంతమంది, సుందిలా దగ్గర కూర్చుంటాం కొంతమంది. ఇక రాండి చూద్దాం. అంటే కేవలము రైతులను ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతోని ఇవాళ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మీరు నీళ్ళు ఎత్తుతలేరు. ఎందుకంటే రేపు నేను చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు బద్నాం అవుతారని. కానీ రేవంత్ రెడ్డి గారు బేసిలకు అవసరం లేదు. మీరు వెంటనే నీళ్ళు ఎత్తండి. రేపు తాగునీటికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఇలా నీళ్ళు ఇవ్వకపోతే ఇలా కరీంనగర్ జిల్లా బిడ్డగా నేను మీకు చెప్తా ఉన్నాను, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రేపు
వ్యవసాయ నీళ్లు దేవుడికి ఎరగాను వాడి నుంచి ఎత్తపోతే రేపు తాగడానికి మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని తీసుకొని గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని ఆడికి తీసుకుపోయి ఎల్ఎండి లోపల తీసుకొని పోయి ఎల్ఎండి మధ్యలోకి పోయి మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చుక్క నీళ్ళు లేవు, కిందికి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఎత్తావు? నీకు ఎవ్వరు ప్రశ్నించినా వాళ్ళని తిడుతున్నావు, మా రక్తం కావాలని అడుగుతున్నావు. బరాబర్ చెప్తున్నాం, మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా నీకు రక్తం లీటర్లు ఇస్తాం, తీసుకో మా రక్తం. కానీ రైతులకు మాత్రం మాకు నీళ్ళు ఇవ్వాలని మేము ఎట్టు పరిస్థితుల రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నదంటే, మా మొక్కజొన్న రైతులు మొన్న పంట పండించి వాళ్ళు తీసుకుంటే, నేను ఉట్టే గాలి ముచ్చట మాట్లాడతలేను, నేను లిస్టు తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. హుజురాబాద్ నియోజకవర్గంలో మక్క రైతులకి పైసలు వేసిండ్రు. ప్రతి రైతుకి 2 బస్తాలు 3 బస్తాల పైసలు తక్కువ వేసిండు. ప్రతి రైతుకి 1200 నుంచి మొదలు పెడితే 2400 రూపాయలు పైసలు తక్కువ వేసిండు. ఇలా మొక్కజొన్న రైతులకి ఎందుకు తక్కువ వేసినావు పైసలు? ఇలా నా నియోజకవర్గంలో నేను జవాబు చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇది హుజురాబాద్ నియోజకవర్గంలోనే చేసిండ్రు అంటే రాష్ట్రం అంతా మక్క రైతులందరూ కూడా ఇదే పరిస్థితి చేస్తూ ఉన్నారు. పైసలు అసలు పంట పండించిన బత్సాలకి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఓ రైతు 300 బత్తాలు పండిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చింది కేవలం 295 బస్తాలకి. మనకే 5 బస్తాల పైసలు ఎటువైతున్నాయి? ఎవరు కమిషన్ తింటుండ్రు? మరి రేవంత్ రెడ్డి గారు కమిషన్ మీకు వస్తుందా, లేకుంటే మార్క్ఫెడ్ ఎండి గారికా, లేకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారికా, ఎవరికి పోతా ఉంది? మా రైతులు ఇచ్చిన డబ్బులు, పంట పండించిన డబ్బులు, వాళ్ళ పంట తీసుకొని వాళ్ళకి డబ్బులు వేయడానికి ఎందుకు ఇంత బేసిపోతుర్రు? మొత్తం ఎందుకు వేస్తలేరు? ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆల్రెడీ పంట అయిపోయింది, మళ్ళీ నార్మల్ వస్తురు, మళ్ళీ నాట్లు వేసే టైం వచ్చింది, కానీ ఇంకా పైసలు వేస్తారు. కేవలం 65 నుంచి 70% మాత్రమే డబ్బులు వేసినావు, ఇంకా 30% డబ్బులు వేయలే. వేసిన 65-70% మందికి పైసలు కట్టింగ్ చేసి 3 బస్తాలు 4 బస్తాలు 5 బస్తాలు కట్టింగ్ చేసి పైసలు వేసినావు. మరి ఎందుకు వేస్తలేవో ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వెంటనే నీళ్లు ఎత్తాలే. నీళ్లు ఎత్తకపోతే, కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మీరు నీళ్లు ఎత్తకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈరోజు అటు రైతులు కానివ్వండి, ఇటు నగర ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఎంతో